నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మరొక 24 గంటలు మిగిలింది ప్రచారానికి. 2024 లోక్సభ ఎన్నికలు ముగియటానికి అనొచ్చు, 7వ ఫేజ్ అయినా కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం ముగించుకొని కన్యాకుమారి ఆయన జ్ఞాన మందిరం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 30 గంటలు అక్కడ కన్యాకుమారిలో గడపనున్నారు, వివేకానంద రాక్ మెమోరియల్లో. అట్లాగే రాహుల్ గాంధీ జూన్ 4వ తారీఖు ఆయన కూడా విదేశీ పర్యటన పెట్టుకున్నారన్నది తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత దాదాపు 14 రోజుల తర్వాత అమెరికా నుంచి ఆయన కూడా తిరిగి వచ్చారు. ఆయన అమరావతి చేరుకోబోతున్నారు. అమరావతిలో బీజేపీ నాయకులు అట్లాగే జనసేన నాయకులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఒక పక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్కి దీనికి సంబంధించి ఈసీ బృందాన్ని కలిశారు. వాళ్ళకున్న అభ్యంతరాలన్నింటినీ కూడా ఈసీ ముందు అవన్నీ కూడా తొలగించాలి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తామంటూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సోనియా గాంధీని జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది. అట్లాగే కేంద్రంలో కూడా ప్రధానమంత్రి అట్లాగే రాహుల్ గాంధీ వాళ్ళ పర్యటన వివరాలు అయితే కరెక్ట్గా ఇంకొక 42 జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సాయంత్రం 5 నుంచి ఈసీ గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ లోపలే స్టాక్ మార్కెట్స్ వాళ్ళు కూడా కొన్ని సర్వే అంచనాలు వాళ్ళు విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే నాకు కూడా ఒక స్టాక్ మార్కెట్ తెలంగాణకు సంబంధించింది ఎన్రిక్ అనే ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు ఒక సర్వే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అన్నది ఒకటి పంపించి వీక్షకులకు షేర్ చేయమన్నారు. అయితే నేను ఈ సర్వే నా సొంత సర్వే కాదు, ఎంత అథెంటిక్ ఉంది ఏంటి అనేది కూడా నేను ఇంకా దాని మీద ఏం టెస్ట్ చేయలేదు. వాళ్ళు నాకు పంపించి వీక్షకులకు షేర్ చేయమన్నారు అన్నందుకే ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి డిస్క్లైమర్ ముఖ్యంగా చెప్తుంది, ఇది నా సొంత సర్వే ఇది కాదు. అట్లాగే ముఖ్యంగా ఫస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడతాను. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. 80 స్థానాల్లో బీజేపీ 70 స్థానాల్లో గెలుచుకుంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. సమాజ్వాదీ పార్టీ 4 స్థానాల్లో, ఆర్ఎల్డి 2 స్థానాల్లో, ఏడిఎస్ అప్నాదళ్ 2 స్థానాల్లో, అదర్స్ 1. మొత్తం 80 స్థానాల్లో ఎన్డీఏ 75 గెలుచుకుంటుందని, ఇండియా ఎలియన్స్ 5 గెలుచుకుంటుందని. గుజరాత్ రాష్ట్రంలో 26 స్థానాలు ఉన్నాయి. 26కి 26 బీజేపీ, అలాగే ఎన్డీఏ 26 స్థానాలు. రాజస్థాన్లో 25 స్థానాలు ఉన్నాయి. 25లో బీజేపీ 23 గెలుచుకుంటుందని, ఐఎన్సీ 1, ఆర్ఎల్పి 1. సో ఎన్డీఏ 23, ఇండియా ఎలియన్స్ 2 గెలుచుకుంటాయన్నది వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అట్లా మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి. 29కి 29 ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. ఉత్తరాఖండ్లో 5 స్థానాలు ఉన్నాయి. 5కి 5 కూడా ఎన్డీఏ గెలుస్తుందన్నది ఎన్రిక్ చెప్తుంది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉన్నాయి. 48 స్థానాల్లో బీజేపీ 20 స్థానాలు గెలుస్తుందని, ఎస్ఎస్ 8, ఎన్సీపీ 2, ఆర్ఎస్పీఎస్ 1, ఐఎన్సీ 7, ఎస్ఎస్యూబీటీ 6, ఎన్సీపీ ఎస్పీ 4. సో మొత్తం 48 స్థానాల్లో ఎన్డీఏ 31, ఇండియా ఎలియన్స్ 17 గెలుస్తుందని చెప్తున్నారు. వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. హర్యానాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ 5 గెలుచుకుంటుందని, ఐఎన్సీ 5 గెలుచుకుంటుందన్నది వీళ్ళ అంచనా. ఢిల్లీలో 7 ఉన్నాయి. 7కి 7 బీజేపీ లేదా ఎన్డీఏ 7కి 7 గెలుస్తుందన్నది. పంజాబ్లో 13 స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల్లో వీళ్ళు ఐఎన్సీకి 6 స్థానాలు ఇస్తున్నారు. శిరోమణి అకాలీదళకి 3, బీజేపీకి 2, ఆమ్ ఆద్మీ పార్టీకి 2. సో మొత్తం 13లో ఇండియా ఎలియన్స్ 8, ఎన్డీఏ 2 స్థానాలు. హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, 4కి 4 ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. జార్ఖండ్లో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాల్లో బీజేపీ 7 గెలుస్తుందని, ఐఎన్సీ 3, జేఎంఎం ఒక 3 స్థానాలు గెలుస్తుందని, ఏఎస్యు 1 స్థానం గెలుస్తుందన్నది వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నది. సో ఎన్డీఏ 8, అట్లాగే ఇండియా ఎలియన్స్ 6 వీళ్ళు గెలుస్తారన్నది వీళ్ళ ప్రెడిక్షన్. గోవాలో 2 స్థానాలు ఉన్నాయి. 2కి 2 ఇండియా ఎలియన్స్ గెలుస్తుందని. జమ్మూ కాశ్మీర్ లడఖ్లో 3, 6 స్థానాలు ఉన్నాయని, బీజేపీ 3, ఎన్సీ 3 స్థానాలు గెలుస్తుందని. సో 6లో ఎన్డీఏ 3, ఇండియా ఎలియన్స్ 3. మణిపూర్లో 2 స్థానాలు ఉన్నాయి. 1 ఎన్డీఏ, 1 ఇండియా ఎలియన్స్. మేఘాలయలో 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి ఇండియా ఎలియన్స్ 1,
ఎన్డీఏ ఒకటి, అంటే ఎన్పీపీ ఒకటి గెలుస్తుందని, ఐఎన్సీ ఒకటి గెలుస్తుందని. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. 25లో టీడీపీ 13 గెలుస్తుందని, వైఎస్ఆర్సీపీ 7, బీజేపీ 3, జేఎస్పీ 2. సో ఎన్డీఏ 18, అదర్స్ 7. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. 17లో బీజేపీ 10, ఐఎన్సీ 4, బీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం 1. కర్ణాటకలో 28 స్థానాలు ఉన్నాయి. 28లో బీజేపీ 23 అని, జేడీఎస్ 3, ఐఎన్సీ 2. ఇంకా తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. 39లో డిఎంకే 21, ఐఎన్సీ 8, సిపిఐ ప్లస్ 4, బీజేపీ 2, అదర్స్ 4. మరి అదర్స్ 4 అన్నది మనం ఏడీఎంకేనా ఎవరు అన్నది చూడాలి. సో ఇండియా అలయన్స్ 37, ఎన్డీఏ 2. కేరళ మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అందులో ఐఎన్సీ 13 గెలుస్తుందని, సిపిఐ ప్లస్ 3, ఐయుఎంఎల్ 2, అదర్స్ 2, బీజేపీ 0 కేరళలో. అస్సాంలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ 9 గెలుస్తుందని, ఐఎన్సీ 2, ఏఐయుడిఎఫ్ 2, అదర్స్ 1. సో ఎన్డీఏ 9, ఇండియా అలయన్స్ 2 గెలుచుకుంటుంది అస్సాంలో అని చెప్పి. అలాగే వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 ఉన్నాయి. 42లో బీజేపీ 26 గెలుస్తుందని, టీఎంసీ 13 గెలుస్తుందని, ఐఎన్సీ 2, సిపిఐఎం 1. బీహార్లో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ 17, జేడీయూ 12, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, అదర్స్ 3. 40లో ఎన్డీఏ 36 గెలుస్తుందని, ఇండియా అలయన్స్ 4. ఒడిశాలో బీజేపీ 14 గెలుస్తుందని, బీజేడీ 7 గెలుస్తుందని. మొత్తం 21లో ఎన్డీఏ 14, ఇండియా అలయన్స్ 0, అదర్స్ 7. ఛత్తీస్గఢ్లో 11 స్థానాలు ఉన్నాయి. 11లో 10 స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని, 1 ఇండియా అలయన్స్ గెలుస్తుందని. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 2 ఉన్నాయి. 2కి 2 ఎన్డీఏ గెలుస్తుందని. త్రిపురలో బీజేపీ 1 స్థానము, టీఎంపీ 1 స్థానం, అంటే ఈ 2 ఎన్డీఏనే. సో టోటల్ 2కి 2 ఎన్డీఏ గెలుస్తుందని. ఇంకా స్టేట్స్ యూటీఎస్ విత్ సింగిల్ లోక్సభ సీట్లు అండమాన్ నికోబార్ బీజేపీ 1కి 1 గెలుస్తుందని, చండీగఢ్లో కూడా బీజేపీ గెలుస్తుందని, దాద్రాలో బీజేపీ గెలుస్తుందని, దామన్ అండ్ దియోలో బీజేపీ గెలుస్తుంది, నాగాల్యాండ్లో బీజేపీ గెలుస్తుందని, లక్షద్వీప్లో కాంగ్రెస్ అని, పుదుచ్చేరిలో కాంగ్రెస్కి ఇచ్చారు, మిజోరంలో జెడ్పీఎంకి ఇచ్చారు, సిక్కింలో ఎస్డిఎఫ్కి ఇచ్చారు. సో మిగతా ప్రొజెక్షన్ టోటల్ ఎలా ఉండబోతోంది మిగతా స్టేట్స్ ఇవన్నీ ఫైనల్గా చూసుకుంటే 543లో బీజేపీ 324 స్థానాలు గెలుస్తుందని, ఎన్డీఏ మొత్తం 380, కాంగ్రెస్ 64, ఇండియా అలయన్స్ 123, అదర్స్ 40. ఇది వీళ్ళు ఇస్తున్నది ఎన్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది. సో నేను కూడా ఇది నా సొంతది కాదు, మళ్ళీ రిపీట్గా చెప్తున్నా. వాళ్ళు నాకు పర్సనల్గా మన ఛానల్లో పబ్లిష్ చేయమని ఎవరు మిత్రుడు చెప్తే వీక్షకులకి జస్ట్ షేర్ చేయటమే. మీ కామెంట్స్లో మీరు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా పెడితే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను.